ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ప్రియమైన వారలారా, ఉపదేశము అనగా దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట కూడా ఒక ఉపదేశము. అయితే మనమందరము కూడా ఉదయము లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక రకంగా మొబైల్స్ ద్వారాను, సంఘాల ద్వారా లేదా ఇతరుల ద్వారా, సేవకుల ద్వారా ఏదో ఒక రీతిగా వాక్యమును వింటుంటాము. ప్రస్తుత కాలంలో చాలా విస్తృతంగా, అంటే అనేక రీతులుగా మనకు వాక్యము అందుతుంది. అయితే మనము ఏం చేస్తున్నాము? ఊరికే విని వదిలివేసే వారిగా ఉన్నామా? లేదా దేవుడు నా కొరకే, నన్ను బలపరచుటకే ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు అని ఆ ఉపదేశమును అంగీకరించే వారిగా ఉన్నామా? వాక్యం చెబుతుంది కదా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును అని. కాబట్టి మనము ఉపదేశమును విని దానిని అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మన జీవితాలలో జరుగుతుంది అని పూర్ణ హృదయముతో నమ్మాలి. అప్పుడు ఏ విషయములో కూడా మనము భయపడము. ఏ సమస్య కూడా మనల్ని ఏమీ చేయలేదు. కీడు వస్తుంది అనే ఆలోచన కూడా మనకు కలగదు. ఎందుకంటే మనము వాక్యమును అంగీకరించి హృదయములో భద్రపరుచుకుంటే చాలు. ఆ వాక్యమే మనకు ప్రతి సమయములో నెమ్మదినిస్తుంది. కాబట్టి మనందరము కూడా ఉపదేశమును అంగీకరించే వారముగా ఏ స్థితిలోనూ భయము లేక నెమ్మదిని కలిగి ఉండాలి అని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మేమందరము కూడా ప్రభువా మీ ఉపదేశమును విని అంగీకరించే వారముగా లేక తండ్రి అపనమ్మకముతో, అభద్రతా భావముతో జీవిస్తున్నామేమో తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించండి. ఉపదేశమును అంగీకరించే మనస్సును మాకు అనుగ్రహించండి. మేము విన్న వాక్యమును మా హృదయములలో భద్రపరచుకొని ఎలాంటి భయము లేకుండా ప్రభువా నెమ్మది కలిగి జీవించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.